నమస్తే, నా పేరు సత్య. ఇదే వారణాసి రైల్వే స్టేషన్. కాశీ క్షేత్రాన్ని కనులారా చూద్దాం రండి. ఫోన్లు పెట్టుకోవాలి అక్కడ దగ్గర. ముందుగా వారణాసిలోని కాలభైరవుడిని దర్శించుకుందాం రండి. ఇదే కాలభైరవ స్వామి ఆలయం. కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీ పట్టణంలోకి ఎవరూ అడుగు పెట్టలేరని చెబుతారు. కాలభైరవుడి దర్శనం అనంతరం విశ్వనాథుడిని దర్శిద్దాం రండి. కాశీ విశ్వనాథుడు దర్శించండి. గంగానది ఒడ్డున ఉన్న 108 ఘాట్లలో కొన్నింటిని సందర్శిద్దాం రండి. వారణాసిలోని ప్రధానమైన ఘాట్ ఇది దశశ్వమేధ ఘాట్ అంటారు. ఇక్కడే ప్రతిరోజు సాయంత్రం గంగాహారతి నిర్వహిస్తారు. చూడండి, గంగమ్మ పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తూ రండి. ఒక్కో ఘాటును సందర్శిస్తూ అలా ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం చూస్తున్నది మున్షి ఘాట్. నేను కాశీ వచ్చినప్పుడు యాత్రికుల తాకిడి తక్కువగా ఉంది, అందుకనే ఈ ఘాట్లన్నీ ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాయి. మీరు గంగానది ఒడ్డున నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్తే ప్రతి ఘాట్లోనూ పలు దేవాలయాలు కనిపిస్తాయి. వాటిని తప్పక సందర్శించండి. ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇదే దర్భంగా ఘాట్. దర్భంగా ఘాట్ దాటుకుని ముందుకు వెళ్తే మనకి చౌసట్టి ఘాట్ కనిపిస్తుంది. ఇదే మానస్ సరోవర్ ఘాట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు సాగుదాం. ఇది చౌకీ ఘాట్. ఇదే తెలుగువారు ఎక్కువగా ఉండే కేదార్ ఘాట్. ఈ గంగానది ఒడ్డున ఉన్న ఈ కేదార్ ఘాట్లో అత్యధికంగా తెలుగువారు కనిపిస్తారు. తెలుగువారు ఇక్కడికి సందర్శించడానికి వస్తారు. కేదార్నాథ్ వెళ్ళలేని భక్తులు ఈ కేదారేశ్వరుని దర్శించుకుంటారు. తప్పనిసరిగా మీరు వచ్చినప్పుడు ఈ కేదారేశ్వరుని దర్శించారు. ఈ కేదారేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉందట. ఇక్కడ కేదారేశ్వరుని దర్శిస్తే కేదార్నాథ్లోని జ్యోతిర్లింగాన్ని దర్శించినట్టేనని చెబుతారు. ఈ ఘాట్ల వెంబడి అనేక ఆశ్రమాలు కూడా ఉన్నాయి. మనకి వసతి కోసం ఈ ఆశ్రమాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ మనకు కనిపించేది లాలీ ఘాట్. ఇది హరిశ్చంద్ర ఘాట్. పౌరాణిక గాథలతో ముడిపడి ఉన్న ప్రదేశం ఇది. చక్రవర్తి అయిన సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యాన్నే వదిలి ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన ప్రదేశం ఇది. కాశీలో మణికర్ణికా ఘాట్ తర్వాత దహన సంస్కారాలు నిర్వహించే రెండవ ప్రదేశం ఇది. ఇదే గులారియా ఘాట్. ఇదే నిరంజన్ ఘాట్. ఇదే చేత్ సింగ్ ఘాట్, అతి ప్రాచీనమైంది. ఇంకా ఇదే పంచ్కోట్ ఘాట్. ఇది నిషాద్ ఘాట్. ఇది జైన్ ఘాట్. ఇది వచ్చిరాజా ఘాట్. ఇదే మాతా ఆనందమయ్యి ఘాట్. ఇదే జానకి ఘాట్.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ నగరాల నుంచి కాశీ వెళ్లేందుకు రైళ్లు ఉన్నాయి. రైలు ద్వారా వారణాసి రైల్వే స్టేషన్లో దిగి కాశీ దర్శనం చేసుకోవచ్చు. కాశీనే వారణాసిగా పిలుస్తారు. వారణాసి అతి పురాతన నగరం. భారతదేశ ఇతిహాస చరిత్రలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళి కాశీ గంగలో మునిగి కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని కోరుకుంటారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. ప్రయాణ సాధనాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు కాశీ ప్రయాణం అత్యంత సునాయాసంగా మారింది. ప్రతి ఒక్కరూ కాశీని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యమైన పర్వదినాల్లో కాశీ వెళ్తే ఎటువంటి సందర్శన చేయడానికి వీలుండదు. అదే ఖాళీగా ఉన్నప్పుడు సాదా రోజుల్లో వెళ్తే కాశీలోని అన్ని ప్రాంతాలను చూసే అవకాశం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇక్కడ గంగానదిలో పడవ ప్రయాణం చేయడం ద్వారా గంగానది ఒడ్డున ఉన్న అన్ని ఘాట్లను సందర్శించవచ్చు. విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్దాం రండి. స్వామివారి ఆలయాన్ని చేరుకునేందుకు ఇది 2వ నెంబర్ గేట్ ఇది. ఇక ఇప్పుడు మనం చూస్తున్నది విశాలాక్షి అమ్మవారి ఆలయం. రండి, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుందాం. దర్శించండి విశాలాక్షి అమ్మవారు. తిరిగి మరలా ఘాట్ దగ్గరికి వచ్చేసాం. ఈ ఘాట్లో ఒరిగినట్టు కనిపిస్తున్న ఈ మందిరమే రత్నేశ్వర్ మందిర్, రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ ఈ దేవాలయం. ఈ సింధియా ఘాట్లో కూడా అత్యధికంగా పుణ్యస్నానాలు నిర్వహిస్తారు. ఇది సింధియా ఘాట్. ఇదే గంగామహల్ ఘాట్. దర్శించండి. ఇదే అత్యంత పవిత్రమైన మణికర్ణికా పుష్కరిణి, పురాతనమైన పుష్కరిణి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది మణికర్ణికా ఘాట్. ఈ మణికర్ణికా ఘాట్ ముందు భాగం నుంచే మనం, అంటే మణికర్ణికా ఘాట్ వెళ్లకుండా ముందే మనం ఈ 4 నెంబర్ గేట్ ద్వారా విశ్వనాథ్ కారిడార్కి చేరుకోవచ్చు. విశ్వనాథ్ కారిడార్ ద్వారాగా 4 నెంబర్ గేట్ చేరుకొని అక్కడి నుంచి మనం స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్కి చేరవచ్చు. ప్రధాన ఆలయంలో దర్శనం అయిపోయిన అనంతరము మనం విశ్వనాథ్ కారిడార్ నుంచి బయటకు వచ్చి ఈ గంగా ఘాట్లు కూడా దర్శించవచ్చు. ఇక్కడి నుంచి బయలుదేరి వరుసగా గంగా ఘాట్లు మనం తిరిగే అవకాశం ఉంటుంది. ఇది విశ్వనాథ్ కారిడార్కు పైన గంగా నది ఒడ్డున ఉన్న ప్రదేశం ఇది. ఈ పక్కనే మనకు కనిపిస్తున్నది మణికర్ణికా ఘాట్. లలితా ఘాట్ అండి. ఇప్పుడు మనం వచ్చాం వారాహి ఘాట్కు. ఇది పాండే ఘాట్. ఆ తర్వాత మనం చూసేది రాజా ఘాట్. ఇక్కడ పిండ ప్రదానాలు నిర్వహిస్తారు. పెద్దలకు పితృకర్మలు నిర్వహించే ప్రదేశం ఈ రాజా ఘాట్. కేశవేశ్వర్ ఘాట్లోని శివలింగాన్ని దర్శించండి. ఇదే కేశవేశ్వర్ ఘాట్. కాశీలోని ఘాట్లన్నీ సందర్శించాలనుకునేవారు ఒక రోజు మొత్తాన్ని కేటాయించాల్సిందే. అస్సీ ఘాట్లో మీరు పడవ ఎక్కితే మొత్తం ఘాట్లన్నీ సందర్శించవచ్చు.